తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు. అదే విధముగా కూడి ఉన్న సంఘమంతటికి కూడా మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును మనము ధ్యానించుకుందాం. అయితే గత 2 వారాలుగా మనము యోవేలు గ్రంథమును ధ్యానించడం అనేది ప్రారంభించాము. ఈ యోవేలు అనే వ్యక్తి ఒక ప్రవక్త. ఏ రాజ్యానికి సంబంధించిన ప్రవక్త అంటే యోధా రాజ్యమునకు సంబంధించిన ప్రవక్త. ఎక్కడికి వెళ్ళి వాక్యం ప్రకటిస్తున్నాడంటే ఇశ్రాయేలు రాజ్యమునకు వెళ్ళి వాక్యమును ప్రవచించడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళని మొట్టమొదటిగా దేవుడు మిడతల ద్వారా శిక్షిస్తాను అని తెలియజేశాడు. రెండవదిగా దేవుడు చీకటి ద్వారా చీకటిని కుమ్మరిస్తాను అని తెలియజేసినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, దేవుని యందు ఎవరైతే అవిధేయత కలిగి ఉంటారో, దేవుని యందు ఎవరైతే నిర్లక్ష్యమును కలిగి ఉంటారో, ఎవరైతే వారి జీవితాలు దేవునికి లోబడరో అటువంటి వారు అందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ప్రవక్త ఏం చెప్తున్నాడంటే మీ జీవితాలు కూడా శిక్షింపబడతాయి అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈరోజు యోవేలు గ్రంథము నుంచి ఒకవేళ మనము నేర్చుకునేది ఏమైనా ఉన్నది అంటే, తప్పు చేసిన వాళ్ళని ఒకవేళ ఎవరైనా విడిచిపెడతారేమో కానీ దేవుడైతే ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టడు. మొదటిగా ఆయన శిక్ష ఎలా ఉంటుంది అంటే అకస్మాత్తుగా వచ్చి మీద పడినట్లుగా ఉంటుంది. వాళ్ళ పతనం ఎలాగుంటుంది అంటే ఇంకా తిరిగి మరలా లెగవలేడు. ఒక వాక్యం చెప్తుందన్నమాట, నీతిమంతుడు పడితే మరలా ఏమవుతాడంట? తిరిగి లెగస్తాడు. అదే విశ్వాసఘాతకుడు హఠాత్తుగా ఏమవుతాడంట? నాశనం అవుతాడు. కాబట్టి ఈ యోవేలు గ్రంథం చూస్తున్నప్పుడు అనీతిమంతులకి వచ్చే శిక్ష అకస్మాత్తుగా వచ్చి వాళ్ళని ఏం చేసిద్దంటే శిక్షించిద్ది అని మనకైతే తెలియజేస్తుంది. అయితే చూడండి, ఈ యోవేలు గ్రంథము మనము 2వ అధ్యాయంలో చీకటి గురించిన అధ్యయనం అనేది చూసాం. చీకటిని పాత నిబంధనలో మోషే కాలంలో కూడా కుమ్మరించాడు. యోవేలు గ్రంథంలో కూడా అటువంటి చీకటినే వాళ్ళకి ఇస్తున్నాడు అని చెప్తూ ఉన్నాడు. అయితే మనము 3వ వచనాన్ని చదువుకుని ముందుకు వెళ్దాం. ముందుగా చూడండి, యోవేలు గ్రంథము 2వ అధ్యాయం. ఈ 2వ అధ్యాయంలో ఇప్పటిదాకా దేవుడు తను శిక్షిస్తా అన్న శిక్షను తెలియజేశాడు కదా. ఈ 2వ అధ్యాయంలో ఇంకేమున్నది అంటే దేవునికి మరొక రూపాన్ని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. అంటే దేవుడు అవసరాన్ని బట్టి, అనుకూలతను బట్టి, ప్రాంతాన్ని బట్టి, మనిషిని బట్టి ఆయన తన రూపాన్ని ఖచ్చితంగా ఏం చేస్తాడంటే మారుస్తూ ఉంటాడు. మీరు కూడా చూడండి, ఒక్కోసారి బట్టలు కొనడానికి వెళ్తున్నప్పుడు కారు వచ్చి కొట్టు ముందు ఆగింది అనుకోండి, 10 రూపాయల షర్టో, 100 రూపాయల షర్టో, 500 షర్టో తీస్తారా? ఎందుకు తీయడు? ఆ కారు మీద వచ్చారు కాబట్టి ఖచ్చితంగా. మొన్న కూడా మేము మైలవరం కాంతారావు గారని ఆయనకు ఒంట్లో బాగోకపోతే కారులో వెళుతూ గొల్లపూడిలో కారు మీద ఆపాం. కారు వాళ్ళు అంటున్నారు, కారులో ఆపితే రేట్ ఎక్కువ చెప్తారండి అని. అలా ఏమి ఉండదులేండి అన్న. అవును, ఒక్కోసారి వచ్చే స్థితిని బట్టి చెప్పేది ఏమైపోద్దంట? మారిపోతూ ఉంటుంది. అలాగే దేవుడు కూడా నీ నడవడిక బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ విధి విధానాలను బట్టి ఆయన రూపం అనేది మారిపోతూ ఉంటుంది. అయితే దేవుడికి మరొక రూపాన్ని ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము
13వ వచనాన్ని చదువుకుంటున్నప్పుడు దేవుని స్వరూపంలో ఒక స్వరూపాన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. చూడండి 13వ వచనం. మీ దేవుడైన యెహోవా, అంటే మీ దేవుడైన యెహోవా అంటే మీరు ఎవరినైతే పూజిస్తున్నారో, మీరు ఎవరినైతే ఆరాధిస్తూ ఉన్నారో, మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును, శాంతమూర్తియు, అత్యంత కృపగలవాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును, అంటే ఇక్కడ దేవునికి ఉన్న 3 లక్షణాలను లేదా 3 గుణాలను, కొన్ని స్వభావాలను ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. మరలా చదువుతున్నాను చూడండి. మీ దేవుడైన యెహోవా అంటే యెహోవాకి ఉండే లక్షణాలు ఇప్పుడు చెప్తున్నాడు. ఒకటి ఏమిటి? కరుణ వాత్సల్యము గలవాడు మొదటిగా, రెండవది శాంతమూర్తియు, మూడవది అత్యంత కృపగలవాడై యుండి అని చెప్తున్నాడు. అయితే దేవునిలో అనేకమైన స్వభావాలు కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ 3 స్వభావాలను తెలియజేస్తున్నాడు. కరుణ వాత్సల్యమును అనేది చూస్తున్నప్పుడు దేవుడు తన ప్రజల పట్ల, అంటే ఇప్పటిదాకా శిక్షించిన దేవుణ్ణే చూశారు కదా, కానీ నాలో ఇంకొక స్వభావం ఉంది, నాలో ఇంకొక లక్షణం ఉంది, నాలో కొన్ని గుణగణాలు ఉన్నాయి. వాటిలో ఏమిటి అంటే కరుణ వాత్సల్యమును అని చెప్తూ ఉన్నాడు. కరుణ వాత్సల్యమును అని చెప్తున్నప్పుడు దానికి ఇంగ్లీష్ వర్డ్ నుంచి తెలుగులో తర్జుమా చేస్తున్నప్పుడు సత్పురుషుడు. దేవుడైన యెహోవా ఏ గుణం కలిగిన వాడంట? సత్పురుషుడు, లేదా కటాక్షము చూపగలవాడు, లేదా ఆయన దయగలవాడు, అంటే కరుణ వాత్సల్యము గలవాడు. కరుణ వాత్సల్యముకు అర్థం ఏమిటి అంటే దేవుడు మంచివాడని, దేవుడు దయ చూపుతాడని, దేవుడు కటాక్షము కూడా చూపుతాడని అక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అయితే రెండవది శాంతమూర్తియు అంటున్నాడు. శాంతమూర్తియు అంటే ఏమిటి అంటే అక్కడ మంచితనం. అంటే చాలామంది జీవితముల్లో ఊరికనే చికాకు పడే వ్యక్తులు ఉంటారు, ఊరికనే కోప్పడే వ్యక్తులు ఉంటారు. కానీ దేవుడైన యెహోవా ఊరికనే కోపపడే వ్యక్తి ఏమీ కాదు, ఆయన మంచివాడే. అంటే ఆయన కరుణా వాత్సల్యము గలవాడు, మరియు మంచివాడు, మరియు అత్యంత కృపగలవాడు. దానిలో ఇంగ్లీష్లో అంటాడు గ్రేట్ కైండ్నెస్, అంటే చాలా కృప చూపగలవాడు. అదేంటి? మంచివాడని చెప్తున్నాడు, దయగలవాడని చెప్తున్నాడు, కృప చూపించేవాడని చెప్తున్నాడు. అత్యంత కృప అంటే ఏమిటి అంటే అక్కడ చెప్తుంది ఉపకారము చేసేవాడు. దేవుడైన యెహోవా ఏ గుణం కలిగిన వాడంట? ఉపకారము చేసేవాడు, వాత్సల్యము చూపేవాడు, ప్రీతి చేయగలవాడు, అంటే మేలు చేయగలవాడు. అంటే మరలా చూడండి, కరుణ, శాంతమూర్తియు, అత్యంత కృప, ఈ పదాలన్నీ కలిపి చూస్తున్నప్పుడు దేవుడైన యెహోవా గురించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన చాలా మంచివాడు, తన ప్రజలకు ఏం చూపగలవాడు? దయ చూపగలవాడు అని చెప్తూ ఉన్నాడు. అసలు ఇదంతా వీళ్ళకెందుకు చెప్తూ ఉన్నాడు? ఇదంతా ఎందుకు చెప్తున్నాడంటే దేవుడు కృపగలవాడు కదా, మొండివాడు కాదని చెప్పడానికి. ఒక్కోసారి మనం చెప్తూ ఉంటాం ఈడు మంచోడు అని చెప్తాం, అంటే ఏం కాదని? చెడ్డోడు కాదని. అంటే ప్రవక్త ఇక్కడ దేవునిని ఏం చెప్తున్నాడంటే కరుణ గలవాడు అంటున్నాడు. అంటే నీకు నీ హృదయం కరుణ లేదంటాడు, అంటే మొండివాడు కాదు ఆయన, మొండివాడు కాదు, కరుణ చూపగలవాడు ఆయన. తర్వాత ఆయన కోపిష్టి కాదు, ఆయనలో ఏముందంట? శాంతము ఉందంట. తర్వాత ఆయన జాలి లేనివాడు కాదు, ఆయన జాలి చూపగలవాడు. కాబట్టి ప్రియులారా, ఈ విషయాలను ప్రవక్త ఈ ప్రజలకు ఎందుకు చెప్తున్నాడంటే ఇంతకదాకా మిడతల ద్వారా శిక్షించాడు, చీకటి ద్వారా శిక్షించాడు కదా, అమ్మో దేవుడు ఎటువంటి కరుణ లేడువాడు అని అనుకుంటారేమో మీరు. దేవుడు కరుణ గలవాడే, శాంతము గలవాడే, కృప చూపగలిగవాడే. కానీ మిమ్మల్ని ఎందుకు శిక్షించాడంటే మిడతల ద్వారా, చీకటి ద్వారా, మీ ప్రవర్తన వైఖరిని బట్టి. అంటే నీ వైఖరిని బట్టే ఆయన గుణం నీకు కనపడుతుంది.
చూడండి, కొంతమంది ఎంత మంచి మాటలు మాట్లాడినా కూడా తీసుకునేటప్పుడు నన్ను ఇది అన్నాడు అని అంటారు. మీరు అటువంటి వాళ్ళు చూస్తున్నప్పుడు వీడితో ఏదన్నా తలపోటే అని అంటూ ఉంటాం. అంటే అనేవాడు మంచోడే, తీసుకునేవాడు చెడ్డోడు. ఈరోజు మనల్ని బట్టే దేవుని యొక్క రూపము నీకు కనపడిద్ది, దేవుని యొక్క స్వభావము నీకు కనపడిద్ది, దేవుని యొక్క గుణగణాలు నీకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ప్రియులారా, నేను ఒక 10th క్లాస్ అయిపోయిన తర్వాత నాకు బాగా పుస్తకాలు చదివే అలవాటు ఉన్నప్పుడు ఊరు వెళ్తున్నప్పుడు ఒక పుస్తకం కొన్నా. ఆ పుస్తకం పేరు ఏంటంటే అపార్థం. బుక్ పేరే అపార్థం. ఆ అపార్థంలో మొదటి ఉదాహరణ ఏం చెప్పారంటే, ఒక పోలీస్ వ్యక్తి ఒక దొంగను పట్టుకుని వెళ్ళాడు. దొంగను పట్టుకుని వెళ్తున్నప్పుడు దొంగేమో కుడికాలు పెట్టి వెళ్తున్నాడంట. వెంటనే లాఠీ తీసుకుని వచ్చి కొట్టాడు. ఎందుకంటారు మీరు చెప్పండి? ఏంటో నా మాట ఎవరికి వినపడట్లా, కొంచెం వాల్యూమ్ పెంచనా వద్దా? అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, పోలీస్ వ్యక్తి దొంగను పట్టుకుని లోపలికి వెళ్ళాడు. వెళ్ళగానే లాఠీ పెట్టి కొట్టాడు. ఎందుకు కొట్టుంటాడు? అదిగోండి, ఈ ఉదాహరణ ఆల్రెడీ చెప్పా, మళ్ళీ మీకు బోరు కొడతాయి చెప్పినవి చెప్తే. మరి అడిగితే చెప్పరు. అంటే ఏంటి, కుడికాలు ఎక్కడ పెడతాం మనం? శుభం జరిగే దగ్గర. ఏంట్రా నీ అత్తగారి ఇల్లా కుడికాలు పెడుతున్నావు అని కొట్టాడు. సరే, ఒక కుడికాలు లేదంటే ఇంకో కాలు ఏం కాలు? ఎడంకాలు. ఎడంకాలు పెడితే ఇంకో లాఠీ పెట్టి కొట్టాడు. ఏంట్రా ఇక్కడ పెట్టి ఏం నాశనం చేద్దాం అనుకుంటున్నావురా నువ్వు అని అన్నాడు. అదేంటి, కుడికాలు పెట్టినా తన్నే, ఎడంకాలు పెట్టినా తన్నే. అలాగే ఒక్కోసారి ప్రసంగాల్లో కూడా ఎలాగ ఉంటాయి అంటే, ఏది చెప్పినా సేవకులకి తన్నే, నా గురించే చెప్పాడు అంటాడు. అంటే ఆ గుణం నీలో ఉంటే నీకు కనపడుతుంది. నీకు ఒక్కోసారి గుచ్చుకుంటుంది, నీకు ఒక్కోసారి నొప్పి కలగజేసిద్ది. కానీ నీలో ఆ గుణము లేకపోతే దానిలో వాక్యములో ఉండే అర్థం కనపడుతుంది, వాక్యములో ఉండే ప్రేమ కనపడుద్ది. యేసుక్రీస్తును చూడండి, కొంతమంది చంపాలనుకున్నారు, కొంతమంది బ్రతకాలనుకున్నారు. ఏంటి కారణం? వాళ్ళ ఆలోచన విధానం. ఒకళ్ళు ఏమనుకున్నారంటే, వీడు బ్రతికితే మాకు మేలు చేస్తాడు అని అనుకున్నారు ఒకళ్ళు. కొంతమంది ఏమనుకున్నారు, వీడు చేస్తే మాకు మేలు జరిగిద్దని కొంతమంది అనుకున్నారు. కానీ అక్కడ ఉన్నది ఎంతమంది? ఒకళ్ళే. అంటే ఒకే వ్యక్తి మీద రెండు ఆలోచనలు ఉన్నాయి. అలాగే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడంటే ప్రవక్త, దేవుడిలో అనేకమైన గుణగణాలు ఉన్నాయి. ఆ గుణగణాలు నీకు ఎప్పుడు కనపడతాయి అంటే నీ స్వభావాన్ని బట్టి అని తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి మనుషులకు ఉపయోగపడడానికి దేవుడు సృష్టిని చేశాడు. ఈ సృష్టిని చేసినప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, నేను చేసే ఈ సృష్టి ఎవరికి ఉపయోగపడాలనుకున్నాడు? మనుషులకు ఉపయోగపడాలనుకున్నాడు. కానీ అదే సృష్టిని నాశనము చేసి మనుషులకు ఏం చెప్పాలనుకున్నాడంటే, బుద్ధి చెప్పాలనుకున్నాడు. ఆయన శక్తిని అందరికీ అర్థమయ్యేటట్టుగా చూపించాలి అని అనుకున్నాడు. అంటే ఎందుకు ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే, దేవుడు తన ప్రజలకు శిక్షిస్తున్నాడు కాబట్టి మొండివాడు అనుకుంటున్నావేమో, శిక్షిస్తున్నాడు కాబట్టి కోపిష్టి అనుకుంటున్నావేమో, శిక్షిస్తున్నావు కాబట్టి జాలి లేనివాడు అనుకుంటున్నావేమో. ఆయన అటువంటి గుణాలు కలిగిన వాడు కాడు అని చెప్తూ, దేవుడైన యెహోవా పూర్వమును పరిశీలించండి. ఆయన ఏం చేశాడంటే సృష్టిని చేశాడు. ఈ సృష్టిని చేసి అక్కడ మీరు 1వ అధ్యాయంలో ఒక పదము పదే పదే వినపడుతూ ఉంటుంది. ఏంటో తెలుసా ఆ పదం? మంచి 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 మంచి. దేవుడు వెలుగును చేశాడు. ఆ వెలుగు ఏమన్నాడంటే నీకు మంచి అన్నాడు. తర్వాత ఆకాశము చేశాడు, దానిని ఏమన్నాడంటే నీ మంచికే అన్నాడు. తర్వాత అదండి, తర్వాత చెప్పండి, ఇంకా ఏమైనా ఉంటే చెప్తూ ఉంటే. సముద్రాలేనా? తీద్దామంటారా? చెట్లను చేశాడు, భూమిని సమకూర్చాడు, చెట్లను చేశాడు. తర్వాత సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు. తర్వాత సముద్రంలో ఉన్న జీవులను, పక్షులను చేశాడు. తర్వాత జంతువులను, మనుషులను చేశాడు. ఇవన్నీ చేసి మనిషికి ఏం చెప్తున్నాడంటే, వెలుగైనా, ఆకాశమైనా, చెట్లైనా, సూర్యచంద్ర నక్షత్రాలైనా, సముద్రమైనా, సముద్రంలో చేపలైనా, జంతువులైనా, మనిషినైనా ఎందుకు చేశానంటే నీ మంచికే.
అని ఎవరికి చెప్పాడు? తిరిగి మనిషికే చెప్పాడు. అయితే అక్కడ మంచి అన్న పదాన్ని ఒకవేళ మనం గ్రీక్లో చూస్తే, హీబ్రూలో చూస్తే, మంచి అన్న పదాన్ని చూస్తున్నప్పుడు టీఓబి టోబ్ అన్నారు. అన్నప్పుడు టోబ్ అన్నప్పుడు ఏంటంటే దాని అర్థము మంచి అని. దానికి మరింత వివరణ ఏమున్నది అంటే, మంచి అంటే దాని వెరిఫికేషన్, దాని అర్థం సంక్షేమం, శ్రేయస్సు, తర్వాత ఆనందం. మంచి అంటే అర్థం ఏంటంట? సంక్షేమము, శ్రేయస్సు, ఆనందం. అంటే చెట్లు చేసింది అతని సంక్షేమం కోసమే, అతని శ్రేయస్సు కోసమే, అతని యొక్క ఆనందం కోసమే. అంటే దేవుడు సృష్టి మొత్తము చేసింది ఎవరి కోసం అంటే మనిషి కోసమే. అంటే ఎందుకు చేశాడంటే అతనికి మంచి జరగాలని చేశాడు. కానీ యోవేలు 2వ అధ్యాయంలో ఏం జరుగుతుంది? చెడు జరుగుతుంది. అంటే దేవుడే మంచి చేశాడు, మంచిలో అన్ని వసతులను ఆయన సమకూర్చాడు. అదే దేవుడు ఇప్పుడు ఏం చేశాడంటే చెడు చేస్తూ ఉన్నాడు. అంటే కరుణ లేనివాడిగా కనపడ్డాడు, పాపాత్మలను శిక్షించే శాంతము లేనివాడిగా కనపడ్డాడు, చెడ్డవారిని కనికరించని వాడిగా కనపడ్డాడు. అయితే ఇక్కడ చెడ్డ ప్రజలకు అంటే ఈ పదాలు ఎందుకు ఉపయోగించాడంటే కరుణ, శాంతము, కృప, అత్యంత కృప, ఈ పదాలు ఎందుకు ఉపయోగించాడంటే వీళ్ళు తప్పు చేశారు కదా, తప్పు చేసిన వాళ్ళని కరుణించగలన సమర్థుడు దేవుడు, తప్పు చేసిన వాళ్ళని మరలా శాంతంగా ఆలోచన చేయగలిగిన వాడు దేవుడు, తప్పు చేసిన వాళ్ళ మీద మరలా అత్యంత కృప చూపించగలిగిన వాడు దేవుడు. అందుకే కరుణ, శాంతము, అత్యంత కృప అనే పదాలు అక్కడ ఉపయోగించాడు. అంటే దేవుడు అంటే ప్రవక్త ఏం చెప్పాలనుకుంటున్నాడంటే చెడ్డవారైన మీరు మంచిగా మారితే, శిక్షించే దేవుడు కాకుండా, కోపించే దేవుడు కాకుండా, దండించే దేవుడు కాకుండా మీకు ఎవరు కనపడతారంట? కరుణించే దేవుడు కనపడతాడు, శాంతించే దేవుడు కనపడతాడు, కృపచూపగలిగిన దేవుడు కూడా కనపడతాడు. అయితే ప్రియులారా, మీ జీవితంలో దేవుడు మీకు ఎలా కనపడుతున్నాడో నాకు తెలియదు. మీకు ఎలా కనపడాలో మీరే డిసైడ్ చేసుకోవచ్చు. మీరు మంచివారిగా అయితే మీకు కరుణ చూపుతాడు, మంచివారైతే మీ ఎడల శాంతము చూపుతాడు, మంచి వాళ్ళైతే మీ మీద మరి కృప చూపించేవాడుగా ఉంటాడు. కాబట్టి మీ గుణాలను మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అవసరం అనేది ఉన్నది అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా చూడండి, ఇంకా ఏం చెప్తూ ఉన్నాడు అంటే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం ఇప్పటిదాకా ఏం చెప్పాడు అంటే దేవుని యొక్క గుణగణాల గురించి తెలియజేశాడు కదా. ఈ గుణగణాల గురించి చెప్పడానికి ముందుగా 11వ వచనాన్ని చూద్దాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనము. యెహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుము వలె గర్జించుచున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞలు నెరవేర్చున్నది, బలము గలది. యెహోవా దినము బహు భయంకరము, దానికి తల్లగలవాడెవడు? అంటే ఇంతకేం చెప్పాడంటే యెహోవాలో ఉన్న గుణగణాలు చెప్పాడు. ఇప్పుడు యెహోవాలో ఏం చూపిస్తున్నాడంటే యెహోవా మిమ్మలను ఎలా శిక్షించాలనుకున్నాడు, శిక్షించేటప్పుడు ఏవి సహకరించాయి అనేది చెప్పాలనుకుంటున్నాడు. మీరు చెప్పండి, దేవుడు వాళ్ళని ఎన్ని రకాలుగా శిక్షించాలనుకున్నాడు? 2 రకాలుగా. మొదటి రకం ఏమిటి? రెండవ రకం ఏమిటి? చీకటి. అక్కడ చెప్తున్నాడు యెహోవా తన సైన్యం ఇప్పుడు ఎవరు? మిడతలే. యెహోవా యొక్క సైన్యం ఎవరంట ఇప్పుడు? మిడతలే. అసలు మిడతల భాష ఆయనకి ఎలా వచ్చు? ఇప్పుడు అంతే కదా, మా ఇంటి పక్కన మరి మర్చిపోయాను నేను, కుక్క పిల్ల ఉంది, దాన్ని వీళ్ళు పిలుస్తూ ఉంటారు. నాకు అర్థం కాదు దాన్ని ఎందుకు పిలుస్తారో, అంటే దీని భాష వాళ్ళకి అర్థమవుతుంది. చిట్టి, ఆ చిట్టితో వీళ్ళు మాట్లాడుతుంటే చిట్టి అంటే వీళ్ళు బెదిరిస్తే అది బెదురుతూ ఉంటుంది, ఇది రమ్మంటే వస్తూ ఉంటుంది. ఎలాగా మనం మనుషులో, అది కుక్క, ఎలా మా భాష దానికి అర్థమవుతుంది?
అదేంటండి మీకు తెలియట్లేదా? ట్రైనింగ్ ఇచ్చారంట. ఆ, ఏదో చెప్తున్నారు మీరు. మొదటి నుంచి మీరు కూడా ట్రైనింగే ఇచ్చారు. ఓకే, అంటే ట్రైనింగ్ అంటూ ఉన్నారు కదా. ఒకవేళ ట్రైనింగ్ కాకుండా వీళ్ళు దగ్గరగా జీవిస్తున్నారు. వీళ్ళు దగ్గరగా జీవించడం వల్ల వీళ్ళ భావజ్వాలాలు ఆ కుక్క ఏం చేయగలుగుతుంది? తీసుకోగలుగుతుంది. అయితే దేవుడు సృష్టిని చేశాడు కదా. సృష్టికర్త మాట ఎవరు వింటున్నాయి? ఈ మిడతలు వింటున్నాయి, జంతువులు వింటున్నాయి, లేదా ఈ కీటకాలు వింటూ ఉన్నాయి. అయితే ఏం చెప్తున్నాడంటే, యెహోవా తన సైన్యమును నడిపించు అంటే మిడతలను నడిపిస్తూ ఉన్నాడు. అవి ఎలా ఉన్నాయంట? ఉరుము వలె గర్జించుచున్నవి. అవి బహు గొప్పదై ఉన్నది. ఆయన ఆజ్ఞలు నెరవేర్చున్నది. అంత బలము కలిగి ఉన్నదంట. అంటే ఈ మిడతలు ఎలా ఉన్నాయి అంటే చూడడానికి చాలా చిన్నవే, కానీ ఇవి ఎవరి మాటకి లోబడుతున్నాయంట? దేవుని మాటకి లోబడుతున్నాయి. రెండు, దేవునిని బట్టి వాటిలో ఉన్న శక్తి మొత్తాన్ని తీసి ఏం చేస్తున్నాయంట? గర్జిస్తూ ఉన్నాయి. గర్జించడం మాత్రమే కాదు, కానీ ఇవి ఎలా వచ్చాయంటే ఒకటో రెండో కాదు, బహు సమూహముగా వచ్చి ఆయనకు లోబడుతూ ఉన్నాయి. అయితే ప్రియులారా, ఇవి వాటి ఉద్దేశము, వాటి లక్ష్యం ఏమిటంటే అక్కడ చెప్తూ ఉన్నాడు చూడండి. ఆయన ఆజ్ఞను నెరవేర్చున్నది బహు బలము గలదంట. అంటే కనపడడానికి కీటకం చాలా చిన్నదే, కానీ దేవుని మాట నెరవేర్చడానికి ఎలా ఉన్నాయంట? అవి బలముగా ఉన్నాయి. అయితే ప్రియులారా, నాకు అర్థం కాని విషయం ఏమిటంటే ఈ కీటకాలు మొట్టమొదటిగా దేవుడు ఎలా సృజించాడు చెప్పండి మీరు? మాట ద్వారా సృజించినవే దేవునికి అంతలాగా లోబడితే, చేతుల ద్వారా నిర్మితమైన నీవు నేను కూడా ఎంతలా లోబడాలి? అయితే లోబడమే కాదు, కానీ ఈరోజు చూడండి, కుటుంబంలో ప్రార్థనకు వచ్చే వాళ్ళు ఎంతమంది ఉన్నాము అంటే ఒకళ్ళో ఇద్దరో ముగ్గురో చెప్తారు. కానీ మిడతలు చూడండి, వాటికి కుటుంబం ఎంత ఉందో తెలియదు, వాళ్ళ అక్క ఎవరో తెలియదు, వాళ్ళ నాన్న ఎవరో తెలియదు, కానీ అవన్నీ కూడా ఎలా ఉన్నాయంట? దండుగా ఉన్నాయి, దండుగా కలిసి ఉన్నాయి. ఈ కలిసి ఏమి చేస్తున్నాయంట? దేవునికి వ్యతిరేకమైన వ్యక్తులతో పోరాడడానికి ముందుకు వచ్చే కలిసి. ఈరోజు మనం చూడండి, కలిసి ఒక పని చేద్దాము అని ఒకవేళ 2024లో ఒక నిర్ణయం తీసుకున్నాం. ఏంటి ఆ నిర్ణయం అంటే ఉపవాస ప్రార్థన అని. ఆ ప్రార్థనలో ఎప్పుడు కనపడ్డా ఆ నలుగురే కనపడతారు. ఒక్కోసారి ఆ నలుగురిలో కూడా కొంతమంది కొంత ప్రార్థన అయ్యాక వస్తూ ఉంటారు. తర్వాత స్త్రీల కూడిక కలిసి చేద్దాము అంటే దేవుని పక్షాన కీటకాలే కలిసి అంత బాగా పనిచేస్తున్నాయే, కీటకాలే అంత బాగా సిన్సియర్ చూపిస్తున్నాయే. మరి ఉప్పు కారం తింటున్నా మనకి ఎంత ఉండాలి? అంత సిన్సియారిటీ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? ఏంటో స్పీడ్గా చెప్తున్నానా? అందరూ నన్నే చూస్తున్నారు. అంటే ఇంకెక్కువ ఉండాలి, కానీ మనం ఎలా ఉంటున్నాం? ఎక్కువగా శరీరాన్ని కలిగి ఉన్న మనము తక్కువ విశ్వాసాన్ని కలిగి ఉన్నాం. తక్కువ శరీరాన్ని కలిగి ఉన్నవి ఏం చేస్తాయి? ఎక్కువ విశ్వాసాన్ని కలిగి ఉంటాం. లోపం ఎవరిది? అయితే వాటి ఉద్దేశం అంట చూడండి, అక్కడ ఎంత వివరంగా చెప్తూ ఉన్నాడో. ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి పనిచేస్తున్నాయంట. ఈరోజు నిజంగా నువ్వెందుకు బ్రతుకుతున్నావు అని ఎవరినైనా అడిగితే నా కొడుకు కోసం, నా భార్య కోసం, నా కుటుంబం కోసం అంటారు. కానీ కీటకాలంట ఎందుకు భూమి మీదకి అప్పుడు వచ్చాయంటే ఎవరి కోసం అంట? ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి. అంటే ఈరోజు కీటకాలే దేవుని ఆజ్ఞను నెరవేర్చడానికి అంత సమూహముగా అంత పూర్తి ఎఫర్ట్స్ను పెడుతున్నాయి కదా. ఆదివారము ఆరాధన అనేది ఏంటది? దేవుని యొక్క ఆజ్ఞ. నిజంగా ఆ ఆజ్ఞను నెరవేర్చడానికి నువ్వు పూర్తిగా ఎఫర్ట్స్ పెడుతున్నావా? ఈరోజు కొంతమంది ఎందుకు రావట్లేదు అంటే ఏవో కారణాలు చెప్తారు. రైటే, కారణాలు ఉంటాయి, కానీ ఇది ఏమై ఉన్నదంట? ఆజ్ఞ అయి ఉన్నది. దేవుని ఆజ్ఞకు లోబడడానికి నువ్వేం చేయాలంటే సర్వశక్తులా నువ్వేం చేయాలి? లేదా సాయశక్తిలో నువ్వేం చేయాలి? ప్రయత్నం చేయాలి. కానీ కొంతమంది ఆరాధనలో సమయముకు కానీ రెగ్యులర్గా రావడానికి కానీ దేవునిని ఆరాధించడానికి మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా
మన పూర్తి ప్రయత్నాన్ని, మన శక్తి వంచన లేకుండా ఆ ప్రయత్నాన్ని మనం ఏం చేయాలంట? చూపించాలి. అయితే కానీ కీటకాలు మాత్రం ఏం చేశాయంటే దేవుని మాటను నెరవేర్చడానికి, దేవుని మాటను స్థిరపరచడానికి అవి పూర్తిగా చాలా సిన్సియర్గా పనిచేసాయంట. అయితే ఇక్కడ రెండు విషయాలు చెప్పా. దేవుడు గుణగణాలు చెప్పా, దేవుని కోసం పనిచేసే కీటకాల యొక్క లక్షణాలను కూడా చెప్పా. అయితే ఇక్కడ మనం ఇంకా నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుని మాటకి లోబడ్డాయి కదా ఈ కీటకము. వాస్తవానికి ఈ కీటకానికి మరింత శక్తిని ఆయన ఇచ్చాడు. ఎందుకని? పూర్తిగా ఎఫర్ట్స్ పెట్టింది కదా, సిన్సియర్గా పనిచేయడానికి వచ్చింది కదా, ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి వచ్చింది కదా. నెరవేర్చడానికి వచ్చిన ఈ చిన్న మిడతకు గొప్ప శక్తిని ఎవరిచ్చారంటే దేవుడు ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు చూడండి. 2వ వచనం, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. ఆ దినము అంధకారమయముగా ఉండును, మహా అంధకారము కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమున కమ్మును, పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి. అవి బలమైన యొక్క గొప్ప సమూహము, ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు, ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు. వాటి ముందర చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, వాటి ముందర అగ్ని మండుచున్నది. అంటే ఈ మిడతకు ముందు ఏముంచాడంట దేవుడు? అగ్ని ఉంచాడు. తర్వాత వాటి వెనక మంట కాల్చుచున్నది. అవి రాకమునుపు భూమి ఏదోని తోట వలె ఉండెను. అవి వచ్చి పోయిన తరువాత తప్పించుకున్నది ఏది విడవబడక భూమి ఎడారి వలె పాడాయేను అని చెప్తున్నాడు. అవి బలమైన గొప్ప సమూహము, ఇంతకు ముందు అవి పుట్టలేదు, ఇక మీదట తరతరములు అవి పుట్టవని చెప్తున్నాడు కదా. ఎందుకు పుట్టవు అంటే, ఈ మిడతల్లో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే, ఈ మిడత పచ్చగా ఉన్న వాతావరణానికి వచ్చి ఏం చేసిందంట? ఆ పచ్చదనమే లేకుండా చేసిందంట. ఇందా మీకు చెప్పా, ఒక్కోసారి నిండుగా ఉండే కుటుంబంలోకి కోడలు వచ్చింది. అంటే కోడలే కాదు, ఒక్కోసారి ఎవరో ఒకళ్ళు వస్తూ ఉంటారు. వచ్చిన తర్వాత కలిసి ఉండే కుటుంబాన్ని ఏం చేస్తారు వాళ్ళు? అలాగే నిండుగా ఉన్న సంఘంలోకి ఒకళ్ళు వస్తూ ఉంటారు. ఆ సంఘాలను ఏం చేస్తూ ఉంటారు? చీల్చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఈ మిడత కూడా ఏం చేసింది అంటే, పచ్చటి వాతావరణంలో ఏం చేసిందంటే దాని యొక్క గుణగణాలను తీసేసేసింది. అయితే ఇక్కడ నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, అగ్ని ముందు ఉండిద్దంట. అగ్ని ఏం చేసిద్దంట? మిడతకి ముందు ఉండిద్దంట. మిడత వెనకేముందంట? మంట ఉంది. అసలు అగ్ని ముందు ఉండడం అంటే ఏమిటి అంటే, దానిని ఒకవేళ హీబ్రూలో చదివినట్లయితే మిడత ముందు ఏం చేసిద్ది అంటే, మిడతని ఇక్కడ అగ్నితో ఎందుకు పోల్చాడంటే, అగ్ని వేసిన తర్వాత కాసేపు అయిన తర్వాత మీరు చూడండి ఏం మిగిలిద్ది. రీసెంట్గా 2023లో కూడా కేటీ నగర్ టీవీఎస్ షోరూమ్ కూడా బ్లాస్ట్ అయిపోయింది, పేలిపోయిన తర్వాత మేము అటు వెళుతూ ఉన్నాం. నువ్వు కూడా చూసినట్టున్నావు కదా కాలేబు. అదంతా చూసినప్పుడు అంతా బూడిద అయిపోయింది. దాంట్లో అంతకుముందు 100 బళ్ళు ఉండేవి. ఏవి బళ్ళు అంటే బళ్ళు ఏం కనపడలా. దానిని ఏమంటారంటే ఫైర్ యాక్సిడెంట్ అంటారు. అంటే ఒక్కసారి ఫైర్ యాక్సిడెంట్ అయితే ఎంత ఘన పదార్థమైనా కూడా ఏమైపోద్దంట? బూడిద చేసేస్తాడు. అంటే దేవుడు కీటకానికి ముందు ఎందుకు అగ్ని ఉంచాడంటే, వాళ్ళ పంట పొలాలను, వాళ్ళు తినే ఆహారాలను, వాళ్ళ పచ్చదనాన్ని పొడి చేసేసేది. తర్వాత దాని వెనక దేవుడు దేన్ని ఉంచుతా అన్నాడంట? మంటను ఉంచుతా అన్నాడంట. అంటే ఒక్కోసారి అగ్ని ఆరిపోతుంది, కానీ మంట అంటే ఏంటంటే అనుదినము కూడా రగులుతూ ఉంటుంది. అంటే అది వ్యర్థము చేయగా మిగిలిన దానిని ఈ మంట ఏం చేసిద్దంట? ఇది ఇంకా తగలబెట్టుకుంటూనే పోయింది. అంటే ఈ మిడతలు ఎటు వెళ్తే అటు ఏం జరిగిద్దంట? తగలబడిపోయిద్ది. ఒక రకంగా తగలబడిపోయిద్ది, ఒక రకంగా వ్యర్థం అయిపోయిద్ది అని చెప్తున్నాడు. అంటే అటువంటి కఠినమైన మిడతను, అటువంటి గాఢాంధకారమైన చీకటిని దేవుడు ఏం చేస్తాడంట? ఇక్కడ మీరు గమనించండి,
ఎంత అందంగా వర్ణించాడంటే చీకటిలో మిడత వెలుగును చూపిస్తాడు వాళ్ళకి. చీకటి ఎందుకు కలగజేశాడు అనుకున్నాం కదా, అడుగు తీసి అడుగు వేయలేరు వాళ్ళు. కానీ మిడతల కోసం మాత్రం ఏముంచాడంట, ముందు అగ్ని వెనక మంట. ఈ పదాన్ని మీరు బాగా పరిశీలన చేయండి. శిక్షించడానికి ఎదర అగ్ని వెనక మంట ఉంచాడు అన్నాడు కదా. నిర్గమకాండము 13వ అధ్యాయం ఈ వచనం చదివితే చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందన్నమాట. నిర్గమకాండము 13వ అధ్యాయము బైబిల్ ఉన్న వాళ్ళందరూ, చదువు వచ్చిన వాళ్ళందరూ తీసే ప్రయత్నం చేయండి. 13వ అధ్యాయము 21వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటివేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. అంటే ఇంతకు ముందు రక్షించడానికి దేవుడు ఏం చేశాడంట, నడిపించడానికి దేవుడు ఏం చేశాడంట, కాపాడడానికి ఏం చేశాడంట, ఎదర వెనక డైరెక్షన్స్ ఇచ్చాడు. ఇప్పుడు మిడతలకి కూడా చీకటిలో చూపించడానికి ఎదర ఏముంచాడు, అగ్ని ఉంచాడు. కాల్చడానికి వెనకేమిచ్చాడు, మంటని ఇచ్చాడు. అయితే తర్వాత చెప్తూ ఉన్నాడు చూడండి 22. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను ప్రజల ఎదుట నుండి తొలగింప లేదు. అంటే రక్షించడానికి దేవుడు మార్గము ఎలా చూపించాడో, శిక్షించడానికి కీటకానికి కూడా ఏం చూపించాడంట, మార్గం చూపించాడు. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏమిటి అంటే, రక్షించాలన్నా శిక్షించాలన్నా అది ఎవరికి సాధ్యం, దేవునికి సాధ్యం. నువ్వు రక్షింపబడాలి అంటే దేవునిని కరుణామూర్తిగా చూడు, శాంతమూర్తిగా చూడు, కృపగలవాడిగా చూడు. ఖచ్చితంగా నిన్నేం చేస్తాడంట, నీ ప్రవర్తనను మార్చుకుని నువ్వు అలా చూస్తే నిన్ను రక్షిస్తాడు. ఒకవేళ నువ్వు అలా చూడకపోతే అదే దేవుడిలో నీకు మొండివాడు కనపడతాడు. అదే దేవుడిలో నీకు ఎవరు కనపడతాడు, కోపిష్టి కనపడతారు. అదే దేవుడిలో జాలి లేని నిర్దాక్షిణ్యంగా చేయి వదిలేసే దేవుడు కనపడతాడు. దేవుడు నిజంగా ఒక్కోసారి చాలా నిర్దాక్షిణ్యంగా ఉంటాడు. ఎంత నిర్దాక్షిణ్యంగా అంటే యోనా దేవుని మాట విని ఎంతో చేస్తుంటాడు. చేసినప్పుడు మనం గమనించినప్పుడు అదే యోనా మాట వినకపోతే ఆ యోనాని ఎక్కడ పడేశాడు, మొదటగా సముద్రంలో పడేశాడు. రెండోది తిమింగలమో చేపో పెద్ద చేపో అని వివరణ ఇస్తూ ఉంటాడు. ఒక జలరాశి నోట్లో పడేశాడు. అంతేనా? అదేంటి, ప్రవక్తను కూడా శిక్షిస్తాడు దేవుడు. అంటే దేవుని ఎదుట నీవు నేను కూడా తప్పు చేస్తే తప్పు చేసిన వాడిని ఎలా చూస్తాడంటే తప్పు చేసినట్టుగానే చూస్తాడు. మంచివాడిగా ఆయన చూడడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, కొంతమంది కొన్ని సంఘాల్లో చూస్తున్నప్పుడు సేవకుడు తప్పులు లెక్కేస్తూ ఉంటారు. ఎవరి తప్పులు? సేవకుడు తప్పులు లెక్కేసి మా సేవకుడు అలా చేయలేదు, మా సేవకుడు ఇలా చేయలేదని వెనక మాట్లాడతారు, మళ్ళీ ఎదరగాదు. అంటే ఈరోజు సేవకులు తప్పులు ఎంచడానికి దేవుడు నిన్ను నియమించలా. నిన్ను సంఘానికి నడిపించింది ఎందుకు? నీ తప్పులేదో నీవు తెలుసుకుని, నీ లోపాలేదో నువ్వు తెలుసుకుని, నీ కంటిలో ఉన్న దూలాలు నువ్వు తీసుకుని, నీ కంటిలో ఉన్న నెలసుని నువ్వు సరి చేసుకుని, నీ కుటుంబాన్ని నడిపించుకోవడానికి దేవుడు నిన్ను నడిపించాడు. కానీ సంఘానికి వచ్చాక చేసే సంఘస్థుల పని ఏంటో తెలుసా? ఎదుటోడు ఏం చేస్తున్నాడు, పక్కనోడు ఏం చేస్తున్నాడు, ఫలానా వాడు ఇప్పుడు రాలేదు, ఫలానా వాడు అప్పుడు రాలేదు. సంఘములో ఎప్పుడైనా ఒక సంభాషణ ఏం జరగాలంటే దైవ సంబంధమైన సంభాషణే జరగాలి, కానీ ఇతర సంబంధమైన సంబంధాలు కానీ విషయాలు కానీ మాట్లాడడానికి సంఘాన్ని మనము ఆధారము చేసుకోకూడదు. సంఘానికి వచ్చాము అంటే క్రీస్తులో నువ్వు ఎలా బలపడాలి, నేను ఎలా బలపడాలి. నీలో బలహీనతలు ఉన్నాయి, నువ్వు మార్చుకోవాలి. నా బలహీనతలు ఉన్నాయి, నేను మార్చుకోవాలి. ఇవి మాట్లాడుకోవడానికే దేవుడు ఏమి ఏర్పాటు చేశాడంట? సంఘమును. కానీ చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది ఏంటంటే సంఘంలో జనాలు ఒక్కోసారి వాళ్ళ చూపులు, వాళ్ళ నడవడిక, వాళ్ళ వినికిడి దేనికోసం పనిచేసిద్ది అంటే వాటికి పని చేయవు. ఎప్పుడైనా రాని వాళ్ళకి వచ్చేయండి దేవుడు శిక్షిస్తాడు అంటే ఇలాంటి మాటలు ఎప్పుడైనా బోధించే విశ్వాసులు కనపడ్డారా? కానీ
మిడత బాధ్యతలు మిడతకి తెలిసే, కానీ మనిషి బాధ్యతలు మనిషికి అర్థం కాల. క్రైస్తవుల బాధ్యతలు క్రైస్తవులకి ఇంకా అర్థం కాల. అర్థమయ్యేటట్టు ఒకవేళ నోరు చించుకుని చెప్పినా కూడా ఈ మెడను దించుతాం, అంతా అయిపోయాక లెగుస్తాం. ఏమైంది ఇదంతా అంటే, ఇలా వంచినప్పుడు ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతూ ఉంది. ఇలా ఎత్తినప్పుడే ఈ మెడ ఏం చేసిద్దంటే, నేను యోగా నేర్చుకున్నప్పుడు చెప్పారు, యోగాలో వజ్రాసనం అని ఒకటి వేయిస్తారంట. వజ్రాసనం వేయిస్తున్నప్పుడు ఈ స్పైన్ ఇలా ఉంచుతారు. ఎందుకు అని అన్నాం. ఎందుకు అంటే మాకు క్లాస్ చెప్పేటప్పుడు కూడా బాగా చప్పట్లు కొట్టమనేవాళ్ళు. ఎందుకండి అన్నాం. బాగా చప్పట్లు కొడితే రక్త ప్రసరణ బాగా జరిగిద్దంట. రక్త ప్రసరణ బాగా జరిగిందనుకో నిద్ర పట్టదంట. బీపీ ఉంటే నిద్ర పట్టిద్దా? పట్టదు. అలాగే రక్త ప్రసరణ బాగా జరిగినా కూడా నిద్ర పట్టదు. రెండోది, ఈ రక్త ప్రసరణ ఇలా స్ట్రైట్గా మెడ ఉంచితే ఖచ్చితంగా బ్లడ్ పంపింగ్ బాగా అవుతుంది, కాన్సన్ట్రేటెడ్గా మనం వినగలుగుతాం. అందుకే టీచర్లు కూడా పిల్లలకి ఏం చెప్తారంటే, అరే స్టడీగా కూర్చోండిరా, అరే స్టడీగా కూర్చోండిరా అంటారు. ఈరోజు చూడండి, నిద్రపోయే వాళ్ళు కూర్చునే విధానం మీరు చూడండి. ఫస్ట్ మెల్లగా నడువు వంగిద్ది. ఎప్పుడైతే నడువు వంచడానికి నువ్వు సిద్ధపడ్డావో తర్వాత మెడ వంచడానికి సిద్ధపడతావు. ఎప్పుడైతే మెడ వంచడానికి సిద్ధపడ్డావో నీ బ్రెయిన్ కూడా ఏమైపోద్ది, నీ ఆలోచనలు కూడా ఏమైపోద్ది, వంగిపోయింది. ఈ వంగిపోయినప్పుడు నేను ఎంత స్ట్రైట్ వర్డ్స్ చెప్పినా, ఎంత కఠినమైన పదాలు చెప్పినా, ఎంత నవ్వుతూ చెప్పినా, ఎంత సీరియస్గా చెప్పినా, అంటే కళ్ళు లేనోడు ముందు డ్యాన్స్ వేసినట్టే. ఆ డ్యాన్స్ నీకేమవ్వదు, కనపడదు. కాబట్టి ప్రియులారా, కానీ మిడత ఎంతే ఉంది, దానికి దేవుని మాట వినపడుతుంది, దేవుని స్వరూపము కనపడుతుంది. దేవునికి అవి ఏమవ్వాలనుకుంటున్నాయి, లోబడాలనుకుంటుంది. తన జీవితం యొక్క అర్థం ఏమనుకుంటుందో తెలుసా, ఆయన ఆజ్ఞను నెరవేర్చడానికి బ్రతకాలనుకుంటుంది. కానీ ఈరోజు మన జీవితంలో ఎప్పుడైనా కూడా నేను దేవుని కొరకు బ్రతకాలి అని ఎప్పుడైనా నిర్ణయించుకున్నామా? ఈరోజు ఎప్పుడైనా చూడండి, మీ కోరిక ఏంటి అని ఎవరినైనా అడిగామనుకోండి, ఇల్లు లేని వాళ్ళు ఇల్లు అడుగుతారు, ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం అడుగుతారు, ఆరోగ్యం లేని వాళ్ళు ఆరోగ్యం అడుగుతారు. అంతేగాని దేవునిలో మరింతగా నేను బలపడాలి అని అడిగే వాళ్ళు ఉంటారా? ఆశీర్వాదాలు మాత్రం నిండుగా మెండుగా దిండుగా రావాలి, లోబడ్డం మాత్రం. కాబట్టి ప్రియులారా, ఏంటి ఇంత కఠినంగా చెప్తున్నాడా ప్రవక్త అంటే, వాస్తవానికి నేను చెప్పేది కొంచెమే, కానీ ప్రవక్త చెప్పే సీరియస్నెస్ చాలా తీవ్రంగా ఉంది. అయితే వాటిని వివరించడం మా వల్ల కావట్లా, అంత సీరియస్గా చెప్తున్నాడు ఆయన. అయితే ప్రియులారా, ఇప్పటిదాకా మీకు ఏం చెప్పానంటే దేవుని యొక్క స్వభావం చెప్పాను, తర్వాత కీటకాల యొక్క స్వభావం చెప్పాను, ఆ కీటకాలకి మార్గం చూపించాడు, ఆ విషయాన్ని నేను మీకు తెలియజేశాను. అయితే కీటకాలలో మరింత ఘోరమైన స్వభావం, వైలెన్స్ క్రియేట్ చేస్తుంది. కీటకాలు ఏం చేస్తున్నాయంట, వైలెన్స్ అంటే ఏంటి అంటే, ఒక్కోసారి పుట్టినరోజు అప్పుడు పడతారు పాటలు, వాటిని వైలెన్స్ అంటారా మీరు? వాటిని ఏమంటారు పోనీ? సెలబ్రేషన్ అంటారు. వైలెన్స్ అంటే ఏంటి? ఇది శబ్దమే, కానీ వినాశనముతో కూడిన శబ్దం. అది సంతోషముతో కూడిన శబ్దం కాబట్టి అది ఏమన్నారు, సెలబ్రేషన్ అన్నారు. ఇక్కడ మిడతలు ఏం చేస్తున్నాయంటే వైలెన్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఎన్నెల్లి క్రియేట్ చేస్తున్నాయంట, సమూహముగా, గుంపుగా, చీకటిలో. అయితే వాటి రూపాన్ని వివరిస్తున్నాడు చూడండి. 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి, రౌతుల వలె అవి పరిగెత్తి వచ్చెను. రథముల ధ్వని చేయనట్లు కొయ్యకాలు అగ్నిలో కాల్చు ధ్వని చేయనట్లు, యుద్ధమునకు సిద్ధమైన సూరులు ధ్వని చేయనట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి అని చెప్తున్నాడు. ఇక్కడ ఈ యొక్క చిన్న దానిలోనే ఎన్ని లక్షణాలు ఉన్నాయంటే దీనిని చూడండి విభజించాడు. ఒకటి ఏంటంటే దాని రూపం ఎలా ఉన్నది అంటే గుర్రములా ఉందంట. గుర్రములా ఉండడము అంటే ఏంటంటే అత్యంత వేగముగా పరిగెత్తే యానిమల్ ఏమిటంటే గుర్రం. మీకు చెప్పి ఆ ఒక్క మిడతను విడిచిపెడితే అది 35,000 మంది తినే ఆహారాన్ని ఒకే రోజులో తినేసి, అంటే చాలా స్పీడ్గా పరిగెత్తగలదు. తర్వాత రౌతుల వలె పరిగెత్తి వచ్చును. అంటే గుర్రము రౌతులు ఇవి ఎలాగైతే పరిగెత్తి తన గమ్యాన్ని చేరతాయో, అంటే గుర్రము చూడండి, దాని మీద గుర్రము స్వారీ చేసేవాడు ఉన్నప్పుడు స్వారీ చేసేవాడు ఎటు వెళ్ళమంటే అటు వెళ్ళేది,
ఇప్పుడు ఈ మిడత కూడా స్వారీ చేసేది ఎవరు దాని మీద? దేవుడే. అందుకే ఈ మిడతలను దేవుడు ఎటు నడిపించాలో అటు నడిపిస్తూ ఉంటాడు. తర్వాత రౌతులు ఎంత వేగముగా పరిగెడతాయో ఆ యొక్క దేవుని మాట చొప్పున ఆ మిడతలు అంత స్పీడ్గా పరిగెడతాయి. తర్వాత ఇప్పటిదాకా దీని రూపాన్ని చెప్పాడు కదా, ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే వైలెన్స్ అని చెప్పాం కదా, అంటే అక్కడ ధ్వని. అంటే శూరులు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే, మీకు ఎరుకో గోడల గురించి తెలుసు. ఎరుకో గోడల చుట్టూ దేవుడు వాళ్ళని ఎన్నిసార్లు తిరగమన్నాడు? ఏటిని పట్టుకోమన్నాడు? బోర్లు, పాతర్లు, కర్రల బోర్లేనా? వాటిని లాస్ట్ రోజు ఏం చేయమన్నాడు? శత్రువుల తల మీద నెత్తి మీద పగలగొట్టమన్నాడు, ఓదమన్నాడు. తర్వాత ధ్వని చేయమన్నాడు. అంటే ధ్వనికి అర్థం ఏమిటి అంటే, ఒక్కోసారి ధ్వనిలో చాలా రకాల ధ్వనులు ఉంటాయి. దేవుడైన యెహోవా ఇక్కడ కలిగించే ధ్వని, ఈ మిడతలు ఇంత మిడతే కానీ వాటి ధ్వనిని ఎంతగానో కలిగిస్తూ ఉంటాయి. అయితే ఈ ధ్వని చేస్తూ ఈ మిడతలు ఏం చేస్తున్నాయంటే నాశనం చేయడానికి గంతులు వేస్తున్నాయంట. అంటే ఆనందపడుతున్నాయి. అంటే చెడ్డవారిని నాశనం చేయడానికి దేవుడు గంతులు వేసే మిడతలను పుట్టించాడు. అంటే నాశనం చేసి ఆనందించే వాళ్ళు కనపడుతూ ఉంటారు ఒక్కోసారి. ఈ మిడతలు కూడా ఏం చేస్తున్నాయంట? వేగంగా పరిగెడుతున్నాయి. వేగంగా పరిగెడుతున్నప్పుడు ఆ మిడతను నడిపించేది ఎవరంట? దేవుడే. ఆ వేగంగా పరిగెడుతూ అవి ఏం చేస్తున్నాయంటే ఆనందంగా పరిగెడుతున్నాయంట. అయితే ఒక్కోసారి చూడండి, మిడతల్లో ఉండే ఆనందం మనలో ఉండదు. ప్రార్థనకు వచ్చేటప్పుడు నిజంగా ఆనందంగా వచ్చేవాళ్ళు ఎంతమంది ఉంటారు? మిడతలు మాత్రం దేవుని పనిని నెరవేర్చడానికి ఎలా వెళ్తున్నాయంట? ఆనందమే కాదు, స్పీడ్గా కూడా వెళ్తున్నాయి. ఎలా వెళ్తున్నాయి? స్పీడ్గా, ఆనందంగా వెళ్తున్నాయి. ఈరోజు దేవుని పనిలో నిజంగా మనం ఒక స్పీడ్నెస్ లేదా ఒక సంతోషం, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయడి, సంతోషముతో సన్నిధికి రండి. అవి ఎవరికి అర్థమైంది ఆ మాటలు? మిడతలకు అర్థమయ్యి, కానీ ఎవరికి అర్థం కాల? మనుషులకు అర్థం కాల. మరి ముఖ్యంగా క్రైస్తవులకు అర్థం కాల. ఒక్కోసారి ఈ వాక్యం కొంతమందికి అర్థం కాకపోవచ్చు. ఎందుకని? నిద్రపోతే అర్థం కాదు, ఆలోచన చూపలేకపోతే అర్థం కాదు, ముందు ప్రసంగాలు వినకపోయినా కూడా అర్థం కాదు. అర్థం కాలేదు కాబట్టి అనిల్కి చెప్పడం రాలేదు. అంతేనా? అంటే లోపం ఇప్పుడు ఎవరిది అంటారు? అనిల్దే మళ్ళా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ నేనేం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నానంటే, మీ జీవితాలలో మనము మిడతలు కలిగి ఉన్న కేవలం అటువంటి గుణగణాలు కూడా మన జీవితంలో కలిగి లేము. అయితే ఈ మిడతలు ఇంకేం చెప్తున్నాయి చూడండి. ఈ మిడతలు ఈ చీకటి అకస్మాత్తుగా వచ్చినప్పుడు జనాల పరిస్థితి ఎలా ఉన్నదంటే, 6వ వచనం, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనాన్ని తెలియజేస్తాను. వాటిని చూచి జనములు వేదన నొందును, అందరి ముఖములు తెల్లబారు. అంటే చీకటి, మిడతలు ఇవి వచ్చినప్పుడంట అవి కలిగించే నష్టాన్ని, అవి పరిగెత్తే విధానాన్ని, అవి చేసే పరిస్థితులను చూసి జనాల ముఖాలు ఏమైపోయాయంట? తెల్లబారిపోయాయి. అంటే ప్రియులారా, ఒక్కోసారి మన జీవితాల్లో కూడా తెల్లబారిపోయిన పరిస్థితులు ఎవరైనా చెప్పగలరా? తెల్లబారిన పరిస్థితులు, పౌడర్ కొట్టినప్పుడు తెల్లబారి అది కాదు నేను చెప్పేది. తెల్లబారడం అంటే ఏంటంటే అనుకోని అనేది జరిగిన నష్టం. అప్పుడు అంటే కరోనా వచ్చినప్పుడు మన ముఖాలు ఎలా ఉన్నాయి? తెల్ల మాస్కులు కూడా పెట్టుకుని తెల్లబారిపోయాయి. ఏంటిది, ఎటొస్తుంది, ఏం తీసుకెళ్తుంది, ఇలా తీసుకెళ్ళిపోతుంది అని తెల్లబారలేదా మనం? ఏంటో ఎంత వైరస్ వచ్చింది, హాస్పిటల్కి వెళ్తే 10 లక్షల బిల్లులు కట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. బిల్లు కట్టి ప్రాణాలతో కూడా తిరిగి రాని వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు అప్పుడు వాళ్ళ ముఖాలు ఏం చూసినట్లయితే ఏమైపోయిందంట? తెల్లబారిపోయి. అలాగే దేవుడు శిక్షించే విధానము చూస్తే ఇక్కడ ఇలా ముఖాలు తెల్లబారిపోయి. అంటే ఒక్కోసారి దేవుడు 2 రకాల ముఖాలను ఇస్తాడు దేవుడు. ఒకటి సంతోషముతో ముఖము, రెండోది తెల్లబారే ముఖము. ఇప్పుడు సంతోషమైన ముఖం ఎవరికి ఇచ్చాడు? మిడతలకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చి ఉంటాడు?
అసలు మిడత ముఖం కనపడిద్దా? నేను మొన్న చూపించా కదా మీకు మిడత. పోనీ ఇంటికి వెళ్ళి ఎవరైనా దాని ముఖం, దాని కళ్ళు చూసారా? చూడాల. అసలు దానికి ఉన్నది ఇంత ఇంత ముఖం. ఇంత ముఖంలో దాని సంతోషం ఎలా కనపడిద్దో తెలుసా? పరిగెత్తే దానిని బట్టి, చేసే నష్టాన్ని బట్టి, చేసే శబ్దాన్ని బట్టి. అలాగే మిడత ఎందుకు అంత ఆనందంగా ఉండగలిగిందంటే అది దేవునికి లోబడుతుంది కాదు. నీ ముఖంలో నా ముఖంలో ఆనందం లేకపోవడానికి గల కారణం ఏంటి ఇప్పుడు మీరు చెప్పండి? లోబడకపోవడం. అంటే ఎవరైతే వాళ్ళ జీవితంలో దేవునికి లోబడరో వాళ్ళ ముఖాల్లో ఎన్నడూ కూడా, అంటే కొంతమంది సంతోషాలు ఉంటాయి, తాత్కాలికమైన సంతోషాలు. కానీ దేవుడు విధించేది ఎలాగుంటుందంటే అది శిక్ష అయినా సంతోషమైన అది శాశ్వతంగా ఆయన ఇచ్చేవాడిగా ఉంటాడని దేవుని వాక్యం అయితే తెలియజేస్తుంది. అయితే ప్రియులారా, మరి 7వ వచనం, ఈ మిడతలు ఇప్పటిదాకా దాని రూపాన్ని చూసాం, దాని గుణాన్ని చూసాం, ఇవి ఎలా పనిచేస్తాయి చూడండి. 7వ వచనం నుంచి చెప్తున్నాడు. బలాజ్యులు పరిగెత్తునట్లు అవి పరిగెత్తుచున్నవి, సూర్యులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి, ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోచున్నవి. అంటే ఎవరో ఒక సైన్యాధిపతి ఏం చేస్తాడంటే ఎదరు ఉండి సైన్యాన్ని ఏం చేస్తాడు? మీరు అటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి, మీరు ఇటు వెళ్ళండి అని. అలాగా ఈ మిడతలు కూడా చాలా క్రమముగా వెళ్తున్నాయంట. ఎందుకు అంత క్రమంగా వెళ్తున్నాయంటే వాటిని నడిపించేది ఎవరు? అంటే క్రమమైన నడవడి రావాలి అంటే దేవుని మాటకి లోబడినప్పుడు ఏమొచ్చిందంట? క్రమమైన. అంటే మిడతలకి కూడా అంత క్రమమైన నడవడి ఎందుకు వచ్చిందంటే చూడండి, కీటకాలు మీరు ఒక్కోసారి దోమ వచ్చింది అనుకోండి, ఒక్కోసారి అటు అంటాం ఇటు అంటాం, కానీ అది ఎక్కడ తిరిగిద్ది అంటే నీ భాష దానికి అర్థం కాదు. ఇంత కుక్కకి అర్థమైంది, దీనికి అర్థం కాదు. ఎందుకని? ఇది మనతో పాటు మనం పెంచట్లేదుగా. కుక్క కంటే మిగిలిన అన్నం పడేస్తున్నాం, దోమకి ఏం పడేస్తున్నాం? దాసుకో నా బి పాజిటివ్, నీ బ్లడ్ నా బ్లడ్ ఒకటే, ఇది బాగా తాగని ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు? అంటే కాబట్టి నీకు దానికి బాంధవ్యము లేదు, నీ భాష దానికి అర్థం కావట్లా. అంటే అర్థం కానప్పుడు ఏమవుతుందంటే నడవడికలు తప్పు పడతాయి. అలాగే మనిషికి కూడా దేవుడు చెప్పేది అర్థం కావట్లా. అర్థం కాకపోవడం వల్లే మనిషి నడవడికి ఏమవుతుందంట? తప్పటి అడుగులు పడుతున్నాయి. కానీ మిడతల అడుగులు ఏం పడట్లేదంట? తప్పటి అడుగులు పడట్లేదంట. అవి ఏం చేస్తున్నాయంటే సూర్యులు ఎలాగ నరుకుతారో, సూర్యులు ఎలా గోడలు ఎక్కుతారో, సూర్యులు ఎలా యుద్ధం చేస్తారో, సూర్యులు ఎలా రక్తాన్ని చవి చూస్తారో ఈ మిడతలు అలా చేసాయంట. అంటే సూర్యులు కలిగి ఉండవలసిన గుణగణాలన్నీ ఎవరు కలిగి ఉన్నారంట? మిడతలు. సూర్యులు అంటే బైబిల్లో ఒక పేరు చెప్పండి మీకు, మంచి సూర్యుడు. గొల్యాతు, తర్వాత సంసోను, ఇంకా దావీదు, ఇంకా ఏంటి ఈ లైన్లో చెప్తున్నా, అవేం చెప్పట్లా. మీరు చెప్పరా? ఏదో గిఫ్ట్ కూడా వచ్చింది, చెప్పకపోతే మరి మీరు నన్ను తీసుకోమన్నా నేను తీసుకుంటా. గొల్యాతు, ఇంకా యొఫ్తా, ఇంకా సంసోను, ఇంకా ఇలా మనం గమనించినప్పుడు చాలా మంది సూర్యులు ఉన్నారు. క్రైస్తవులు కూడా సూర్యులే, కానీ ఆ సూరత్వం మనలో అది చెప్పలే. చూసారా మీరు ఎప్పటిదాకా? మనము సూర్యులమే, కానీ ఆ సూరత్వంలో ఇంకా మనము అభ్యాసము చేయాల. ఒక చిన్న కీటము సూర్యుడు ఎలా అయ్యాడంటే దేవుని మాటకు లోబడి. అలాగే క్రైస్తవుడు కూడా సూర్యుడు ఎప్పుడవుతాడంట? ఒక యుద్ధ ప్రతిపాదకని ఎప్పుడు నెరవేర్చగలడంట? దేవుని మాటకు లోబడినప్పుడు. అయితే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతా, 10వ వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. అప్పుడు సృష్టి ఏమైందనేది అక్కడ వివరిస్తూ ఉన్నాడు. 10వ వచనం, వాటి భయము చేత భూమి కంపించుచున్నది, ఆకాశము తత్తరించుచున్నది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది, నక్షత్రములకు కాంతి తప్పుచున్నది అని చెప్తున్నాడు. అంతేనా? ఈ పదాలు మీరు బైబిల్ డిక్షనరీలో ఒకసారి చెక్ చేసి చూడండి. ఈ పదాలు ఎక్కడెక్కడ వాడాడంటే దేవుడు శిక్షించే చోట, ప్రతి చోట ఈ పదాలే వాడాడు. అంటే దేవుడి యొక్క శిక్షను ముందు ఏం పసిగట్టాయంటే సృష్టి. ఎందుకంటే దేవుడు చేసింది కూడా ముందు ఎవరిని? సృష్టినే. అంటే ఈ దేవుని కోపాన్ని తొందరగా రిసీవ్ చేసుకోగలిగేది ఏంటంట? సృష్టి. కాబట్టి ప్రియులారా, నేను మీకేం తెలియజేస్తున్నానంటే దేవుడి యొక్క కోపాన్ని చెప్పాను ఇప్పటిదాకా, దేవుడు వదిలిన బాణాన్ని చెప్పాను మీకు ఇప్పటిదాకా,
దేవుడు వదిలిన బాణం ఎంత బాగా పవర్ఫుల్గా పనిచేసిద్దో కూడా మీకు తెలియజేశాను. అయితే ఆ విధించిన బాణము నుంచి నువ్వు తప్పించుకోవాలంటే, దేవుడి శిక్ష నుంచి నువ్వు తప్పించుకోవాలంటే ఏం తెలియజేస్తున్నాడంటే, చూడండి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదవండి ఎవరైనా. చాలు. ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు వాక్కును తెలియజేస్తున్నాడు. ఆ వాక్కు ఏమిటి అంటే, ఇంతలా మిడతలను పంపించి మిమ్మల్ని శిక్షించా కదా, ఆ శిక్షను నువ్వు తప్పించుకోవాలంటే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉన్నది. ఏంటంటే ఆ పని, ఉపవాసముండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. అంటే ఇప్పటిదాకా నా దగ్గర లేరు, నా మాటకి లోబడలేదు, నా ప్రణాళికలో మీరు జీవించలేదు కాబట్టి మిమ్మల్ని నేనేం చేశా, శిక్షించా. కానీ మీరు జీవించండి, మీకు నేనేం చేస్తానంటే అక్కడ తెలియజేస్తున్నాడు. మీకు ఇప్పుడు ఒక పరీక్ష పెడుతున్నా. చించుకుని అనే పదం ఉంది బైబిల్లో, అదే అధ్యాయంలో. తొందరగా ఎవరు చెప్తారో పరిశీలన చేద్దాం. ఎన్నో వచనము? తేలికగా చెప్పా కదా మీకు. 13వ వచనం చదవండి. చాలు. ఆయన తట్టు తిరుగు. ఇక్కడ బాగా చాలా వివరంగా ఏం చెప్పాడంటే, మొదటి పేర అంతా ఏమో దేవుడు గొప్పోడు, ఆయన శిక్షించాడు. జనరల్గా శిక్షించాడంటే నువ్వు తప్పుడు వ్యక్తి. అయితే శిక్షణ తప్పించుకోవాలంటే ఒక ప్రత్యామ్నాయం ఉంది. ఆ ప్రత్యామ్నాయం ఏమిటి అంటే, నువ్వేం చేయాలంటే ఉపవాస దినము ప్రకటించుకుని మీరందరూ ప్రార్థనలు చేయండి, మీరందరూ మీరు చేసిన తప్పులను బట్టి క్షమాపణ అడగండి. అయితే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, మీ బట్టలను చించుకోవద్దు. ఏం చించుకోవాలంట? మీ హృదయాలు చించుకోవాలి. అంటే ఇక్కడ చించుకోండి అనే దానిని ఒకవేళ మనము బాగా ఇంగ్లీష్లో చేస్తున్నట్లయితే REND అనే ఒక ఇంగ్లీష్ వర్డ్ ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే చించు, ఛేదించు, బలవంతంగా మొక్కలుగా చేయంటున్నాడు. అంటే చాలామంది దేవుడి కోసం ఏం చేస్తారంటే జుట్టు ఇస్తారు, చాలామంది దేవుడి కోసం ఏమిస్తారంటే బియ్యం ఇస్తారు, చాలామంది దేవుడి కోసం ఏమిస్తారంటే అన్న వస్త్రాలు ఇస్తారు, చాలామంది దేవుడి కోసం ఏమిస్తారంటే, మీరు చెప్పండి, అన్నీ నేనే చెప్తే మీరు ఫీల్ అవుతారు. మీరేమిస్తారు? అమ్మో టైం ఎక్కువ తీసుకుంటారు మీరు. మీరేమిస్తారు దేవుడి కోసం? కానుకిస్తున్నాం కాండి అంటారా? అంటే దేవుడి కోసం బాహ్యమైనవి చాలా ఇస్తూ ఉంటాం, కానీ వాటికన్నా ముందు దేవుడు ఏం అడుగుతున్నాడంటే, నీ తల మీద జుట్టో, నువ్వు వెలిగించే కొవ్వొత్తో, నువ్వు ఈ నెలలో వెలిగించే స్టారో, భక్తి లేకపోయినా భక్తి ఉన్నట్లుగా డిసెంబర్ 25వ తారీఖు పెట్టే భోజనాలు ఆయన నీ నుంచి కోరుకోవట్లేదు. ఆయన కోరుకునేది ఏమిటంట, నీ హృదయాలను చించుకోండి. అదేంటి హృదయాన్ని ఎలా చించుకుంటాం? బట్టలు చించుకోమంటే దేవుడి కోసం బట్టలు చించుకుంటాం, లేదా అవుటుపల్లి వెళ్ళి మట్టి తినమంటే మట్టి తింటాము, బైబిల్ మిషన్ దగ్గరికి వెళ్ళి నూనె పోసుకోమంటే నూనె పోసుకుంటాము. ఇలాంటివి ఏమైనా తేలికవైనా చెప్పండి. లేదంటే కొంచెం దూరమైనా కూడా చెన్నై దగ్గరికి వెళ్ళి సముద్ర స్నానం చేయమంటే చేస్తాం. ఇంత కఠినమైనవి చెప్పకుండా ఇదేంటి తేలికగా హృదయాన్ని మార్చమన్నాడు ఆయన. అంటే నీ ప్రయాణమో, నీ జుట్టో, లేదా నీ బట్టో అవి కాదు ఆయనకు అవసరమైనది. ఆయనకు అవసరమైనది ఏంటంటే నీ హృదయం. నీ హృదయంలో చెడును ఏం చేయాలంటే నీ చెడును తొంచాలి, నీ చెడును ఛేదించాలి. నీ చెడును నువ్వేం చేయాలంటే తీవ్రముగా బలవంతంగా. సంసోన్ ఇంతకు సూర్యుడు అన్నారు కదా, సూర్యుడు ఏం చేశాడు? సంసోన్ ఏం చేశాడు? సూర్యుడు అన్నారు మీరు. ఒక దవడ ఎముకతో అనేకులను చంపాడు. దావీదు సూర్యుడు తన గొర్రె పిల్లలను సింహాల దాటి నుంచి తప్పించాడు. అంటే వాటిని చీల్చాడు. ఎవరు? సంసోనే కానీ దావీదే కానీ. అలాగే నువ్వు సూర్యుడు అవ్వాలంటే నీ హృదయంలో ఉన్న చెడును నువ్వేం చేయాలంట? చీల్చాలి. అంటే నీ చెడు ఎలా ఉందంటే బలంగా ఉంది. బలంగా ఉన్నదానిని ఒకేసారి నువ్వు తీయలేవు, ముక్కలుగా చీల్చాలి దానిని ముందు. మరలా అవి అతకకుండా చీల్చాలి నువ్వు.
అంటే నీ హృదయము ఎంత కఠినమైన చెడుతో నిండిందో అది నువ్వు ముందు తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత నీ బట్టలు కాదు కానీ నీ హృదయాల్లో ఉన్న చెడును చీల్చి పక్కన పడేయాలి. ఒక్కోసారి కోపం వచ్చినప్పుడు కొన్ని కాగితాలు మొక్కలు మొక్కలుగా చించుతూ ఉంటారు. సంతోషంలో కూడా చించుతారు, అది తర్వాత సంగతి. అంటే తిరిగి రాకుండా మరలా. అలాగే నీ హృదయంలో చెడును కూడా నువ్వేం చేయాలంటే అలాగా చించాలి. అలా చించినట్లయితే, అలాగ నువ్వు పశ్చాత్తాపడినట్లయితే తాను చేయనుద్దేశించిన కీడు ఆయన చేయకుండా మానేస్తాడంట. అంటే దేవుడు శిక్ష నుంచి నువ్వు తప్పించుకోవాలంటే పశ్చాత్తాపడాలి, ఉపవాసం ఉండాలి, నీలో చెడును నువ్వేం చేయాలంట తీసేసుకోవాలి. అందుకే దీనికి ప్యారలల్గా ఒక కొత్త నిబంధనలో రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదువుకుందాం. రోమీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 28వ వచనము. బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు. అంటే జనరల్గా యూదులు లేదా ఇశ్రాయేలు వారు అంటే ఏమిటంటే సున్నతి చేయించుకోవాలి. అంటే ఒక చర్మాన్ని వాళ్ళు ఏం చేయాలంటే కట్ చేసుకోవాలి. అయితే బాహ్యమైన యూదుడు అందరూ కట్ చేసుకుంటారు. శరీర సంబంధము బాహ్యమైన సున్నతి కాదు. అంటే యూదుడైన వాడు చర్మాన్ని కట్ చేసుకున్నంత మాత్రాన యూదుడు కాదు. యూదుడు అనేవాడు ఎలా ఉండాలంటే అక్కడ చెప్తున్నాడు చూడండి. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు. అంటే యూదుడుగా కనపడాలని చర్మాన్ని కట్ చేసుకుంటే నువ్వు యూదుడవు ఎప్పటికీ కాలేవు. నువ్వు యూదుడి కావాలంటే చర్మాన్ని కట్ చేసుకోవడమో, జుట్టును కట్ చేసుకోవడమో, వేలును కట్ చేసుకోవడం కాదు. అయితే నీ హృదయంలో జరగాలంట, నీ అంతరంగంలో జరగాలంట. ఏం జరగాలంట చూడండి. మరియు సున్నతి హృదయ సంబంధమైనది అయి ఆత్మయందు జరుగునదే గాని అక్షరం వల్ల కలుగునది కాదు. అంటే దేవుని వాక్యము ద్వారా నీ హృదయములో ఉన్న పాపము నువ్వేం చేయాలంట కట్ చేసుకోవాలి. అటువంటి వాడినే దేవుడు ఏమంటున్నాడంట యూదుడు. అంటే దేవుడు మొదటి నుంచి మనకి ఏం చెప్తున్నాడంటే భౌతికంగా చూపించేగా. నాకు కూడా ఈ సంవత్సరం ఒకటి అనిపించింది. ఒక్కోసారి ఎప్పుడు ప్రార్థనకి రాని వాళ్ళు, అసలు ప్రార్థనకి రాని వాళ్ళు జనవరికో లేదో ఎన్నికల సమయంలో కొంచెం డబ్బులు ఇచ్చి ఏదో కొనుక్కోమంటారు. అంతేనా కాదా? అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది, ఎందుకు కొనుక్కోమని అంటారు మీరు చెప్పండి. సరే ఓటు గురించి పక్కన పెడదాము, ఎందుకు తర్వాత? అంటే మేము కూడా భక్తి ఉన్నట్టుగా ఆ రోజు ఆ స్వీట్ అది ఇస్తూ ఉంటారు. భక్తి అనేది ఎప్పుడు ఇచ్చే దగ్గర కాదు. అంటే చేతుల్లో చూపించాల్సింది భక్తి కాదు. భక్తి ఎక్కడి నుంచి పుట్టాలంట? అంతరంగంలో నుంచి. చాలామంది భక్తి అంటే ఏమనుకుంటారంటే ఇవ్వడమే భక్తి అనుకుంటారు. అంటే ఇచ్చి ఏదో చూపించాలనుకుంటారు. ఇచ్చిన ఈ భక్తిని నువ్వు ఎన్నడూ కూడా ఏం చేయలేవంట, చూపించలేవు. భక్తి ఎక్కడి నుంచి రావాలంట? హృదయ అంతరంగముల నుంచి రా. అంటే చాలామంది ఏం చేస్తారంటే లడ్డూ బూందీ ఇస్తారు. నాకు అనిపిస్తుంది ప్రార్థనకి రాకుండా భక్తిని లడ్డూతోనో స్వీట్తోనో ఒక సంవత్సరంలో ఒక రోజుతో ఆడు కొనలేడు, లేదా వాళ్ళు కొనలేరు. అంటే దేవుడు అమ్ముడుపోయే వ్యక్తి కాదు. నువ్వు పెట్టే లడ్డూకో, నువ్వు పెట్టే స్వీట్కో, నువ్వు పెట్టే స్వీట్ కానుకో, నువ్వు నెలలో ఏదో ప్రార్థనకి రాకుండా ఒకరోజు పెట్టే ప్రార్థనకో అమ్ముడుపోయే దేవుడు కాదు. ఆయన హృదయ అంతరంగములను పరిశీలన చేసి నీ హృదయములో ఆయనకి స్థానం ఉందో లేదో గ్రహించి అప్పుడు నీలో కొలువు చేసే దేవుడు. అందుకే చెప్తూ ఉంటాడు 1 కొరింథీ 3వ అధ్యాయంలో ఏమంటాడంటే నీ హృదయము దేవుని ఆలయం. ఎప్పుడు ఆలయం అయింది? నీ పాపములను తెంపుకున్నప్పుడు. బాహ్యమైన క్రైస్తవుడుగా బ్రతకదు. బాహ్యమైన క్రైస్తవుడు బాప్తిసం పొందుతాడు. అంతరంగమైన క్రైస్తవుడు ఏం చేస్తాడంటే బాప్తిసం పొందుతాడు. ఆ కట్టుబడికి మిడత ఎలాగ విధేయుడుగా బ్రతికిందో అలాగా నువ్వు దేవుని వాక్యమునకు విధేయుడుగా బ్రతుకుతావు. నీ విధేయతే నీ జీవితాన్ని చూపించిద్ది అని దేవుని వాక్యం అయితే తెలియజేస్తూ ఉంది. కాబట్టి ప్రియులారా అలాగా అయితే ఈ ఉపవాస దినముకి ఎవరెవరు రావాలంటే అది చెప్తున్నాడు చూడండి. 16వ వచనం. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను నంపించుడి, చిన్నవారిని సన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి, పెండ్లి కుమార్తె గదిలో నుండి రావలెను.
అంటే చిన్నవారు మొదలుకొని పాలు తాగే వాళ్ళు మొదలుకొని రేపో మాపో పోయే ప్రతి ఒక్కళ్ళ దాకా మీరందరూ మీ పనులను ఏం చేయాలంట? వెంటనే విడిచిపెట్టాలి. విడిచిపెట్టి ఎక్కడికి రావాలి? వచ్చి ఏం చేయాలంటే ఉపవాసమును ప్రకటించి మీ తప్పులను తెలుసుకుని వాటిని సరిదిద్దుకొని దేవునికి లోబడుతూ మీ హృదయంలో ఆయనకంటూ ఒక స్థానమును ఇవ్వండి. అయితే అలా మీరు ఇచ్చినట్లయితే ఇప్పటిదాకా శిక్షించాను కదా, ఇప్పటి నుంచి నేను మీకు ఏం చేస్తానంటే దీవిస్తాను అని 14వ వచనంలో చెప్తూ ఉన్నాడు. చూడండి 14వ వచనం. ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడైన యెహోవా తగిన నైవేద్యమును పానార్పమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? నువ్వు మారిన తరువాత నిన్ను దీవించే, పూర్తిగా ఆశీర్వదించే బాధ్యత ఎవరు తీసుకుంటారంటే ఆయనే తీసుకుంటాడు. అయితే చెప్తూ ఉన్నాడు, చాలా నష్టపోయాంగా ఎప్పటిదాకా అంటే నువ్వు తినేసిన ఈ మిడతలు నిన్ను ఎంత బాధించాయో, ఈ మిడతలు నీ ఆస్తిని ఎంత నష్టము చేశాయో దానిని కూడా మరలా నీకు ఇస్తాడంట. 25వ వచనం చెప్తున్నాడు చూడండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 25వ వచనం. మీరు కడుపారా తిని తృప్తి నొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. అంటే ఎన్నడూ జరగని వింత మిడత వచ్చింది, చీకటి వచ్చింది. ఈ మిడత చీకటి కలిసి మాకేం చేసింది? నష్టం చేసింది. ఎందుకు? మా పాపమును బట్టి. ఒకవేళ ఆ పాపాన్ని నువ్వు తెలుసుకుంటే నేను పంపిన మిడతలను, గొంగిల పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహా సైన్యము తినివేసిన సంవత్సరముల పంట మీకు మరలా నిత్తును. అంటే ఏవైతే వచ్చాయో, ఏవైతే దండుగా ఉన్నాయో, ఏవైతే సూర్యులుగా ఉన్నాయో, మిమ్మల్ని ఎంత బాధించాయో తిరిగి మరలా మీకు అవన్నీ కూడా ఇస్తాడంట. ఈరోజు చాలామంది అనుకుంటాం ఇస్తే కోల్పోతాం అనుకుంటాం దేవునికి. నిజంగా చూడండి, పిల్లలు చెప్పులు కొన్నప్పుడు ఎక్కడ రాజీ పడం, పిల్లలకి బట్టలు ఇచ్చినప్పుడు ఎక్కడ రాజీ పడం, పిల్లల్ని చదివించేటప్పుడు కూడా ఎక్కడ రాజీ పడం, పిల్లలకి వైద్యం చేపించేటప్పుడు కూడా ఎక్కడ రాజీ పడం. కానీ దేవునికి ఇచ్చేటప్పుడు మాత్రం చాలా రాజీ పడిపోతాం. ఎందుకని? ఇస్తే మనం కోల్పోతాం మేము. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏదైనా దేవుని పేరట నష్టపోతే దానిని మరలా ఇవ్వగలిగిన సమర్థుడు ఆయన. అందుకే మత్తయి సువార్తలో ఏం చెప్తాడంటే నా నిమిత్తం ఇక్కడ మీరు ఏది విడిచినా రెండింతలు లేదా నూరింతలు ఆయన మరలా నీకు ఇస్తానని చెప్పి. నిజంగా ఇంతలాగా ఇస్తా 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 అంటున్నాడు కదా. ఈ ఇచ్చేవాడిని విడిచిపెట్టి ఈ మోసము చేసే సృష్టిని, ఈ మోసపోయే మనుషులను, ఈ మోసపోయే సమాజమును, ఈ మోసము చేసే మన శరీరమును నమ్ముకొని ఎవరిని విడిచిపెడుతున్నాం? ఇప్పుడు మనల్ని ఏమంటారు? అందుకే చెప్తూ ఉంటాడు అపోస్తలుల గారు 2వ అధ్యాయం, మూర్ఖులైన ఈ తరము వారికి వేరే జీవించాలంట. కాబట్టి ప్రియులారా, మీ జీవితంలో మీరు ఎలా జీవించాలనేది ఆయన తెలియజేస్తున్నాడు. చూడండి, మరలా మనుషులకే కాదు ఆయన అంటే సృష్టికి కూడా భరోసా ఇస్తున్నాడు. 22వ వచనం. పశువులారా భయపడకుడి, గడ్డి బీలల్లో పచ్చిక మొలుచును, చెట్లు ఫలించును, అంజూరపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించు. అంటే మిడతలు వస్తే పచ్చదనాన్ని అన్నిటినీ కూడా ఏం చేసాయి? నాశనం చేసే కదా. మరలా ఆయన ఏం చేస్తాడంట? మొలిపిస్తాడంట. కాబట్టి మీ జీవితంలో దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తాడు. మీరేమనుకుంటారంటే దేవుడి కొరకు మీరు కేటాయించే ఈ 2 గంటలు దేవుడి కోసం మీరిచ్చేది, దేవుడి కోసం మీరు పడే కష్టం వల్ల మీరు నష్టపోతున్నాను అనుకుంటున్నారేమో. ఒక్కసారి దేవుని కోసము దాని యొక్క రుచిని మీరు చూడండి. ఖచ్చితంగా దేవుడిని అంటి పెట్టుకుని జీవించాలనుకుంటారు కానీ దేవుని విడిచిపెట్టి జీవించాలనుకుంటారు. మీ జీవితాల్లో ఇంకా కలతలు ఎందుకు వస్తున్నాయి, వెలతలు ఎందుకు వస్తున్నాయి, వాటిని మీరు ఎందుకు అధిగమించలేకపోతున్నారంటే మీరు దేవునికి అనుసంధానంగా జీవించట్ల. దేవునికి అనుసంధానంగా జీవించండి. ఇంత మెడితే ఎంతో సృష్టిని నాశనం చేసింది. ఇంత మనిషివి, నీకు కావాల్సిన ఇంత పొట్టకి, ఇంత కుటుంబానికి దేవుడు ఆహారాన్ని సమకూర్చలేడా? చెప్తూ ఉంటాడు, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, అవి కొయ్యవు, అవి కొట్లలో కూర్చుకొనవు. ఈ వాక్యం చెప్తూ ఉంటే పలకడానికి అనేకులు వస్తారు, కానీ జీవించడానికి పనులు మాని రండి ప్రార్థనకు అంటాం. అప్పుడు కొట్టగలరా? సమయానికి నిర్దిష్టమైన సమయాన్ని దేవుని ఆజ్ఞ ప్రకారముగా మీరు దేవునికి మీ పూర్తి శరీరాలను, మీ మనసులను అర్పించండి అని చెప్తాం. అప్పుడు తలలు ఊపగలరా? అప్పుడు నోర్లు మెదపగలరా?
కానీ ప్రియులారా, దేవుడు కోరుకునేది ఏంటంటే ఎక్స్టర్నల్ కాదు, ఇంటర్నల్, లోపల భావాలు. బయట భావాలు చాలామంది పలుకుతారు. కాబట్టి మీ జీవితాల్లో ఇంటర్నల్గా మీరు జీవించి చూడండి, దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాడు. లేదా దేవుని మీరు మోసం చేయలేరు. ఇప్పుడు ఒక్కోసారి మీరంటే ప్రేమ ఉన్నట్టు నేను నటించవచ్చు, నటిస్తే మీరు నాకు మంచి ఆతిథ్యం ఇవ్వచ్చు. కానీ దేవుడు ముందు నువ్వు ఎంత నటించు, కానీ నిన్నేం చేస్తాడంటే ఆయన, నేను నటన నీ భార్య గుర్తుపట్టద్దేమో. ఒక్కోసారి ఇప్పటికీ కూడా పెళ్ళయి ఒక 20-30 ఏళ్ళు 10 ఏళ్ళు అయినా కూడా భర్త ఎలాంటోడో భార్యకి తెలియదు, భర్త సంపాదన ఏంటో కూడా భార్యకి తెలియదు, భార్య ఎలాంటిదో భర్తకు కూడా అలాంటి వాళ్ళు లేరా, ఉన్నారు. అయితే ఇలా మన జీవితంలో ఇంతకాలం క్రైస్తవ్యంలో ఉండి కూడా ఇంకా బైబిల్ గురించి పూర్తి అవగాహన లేని క్రైస్తవులు కూడా ఉన్నారు. భర్త గురించి తెలుసుకోకపోయినా ఏమవదు, తెచ్చేవాడు తెస్తూ ఉంటాడు, భార్య గురించి అవ్వకపోయినా పర్లేదు, వండే ఆమె వండుతూనే ఉంటుంది. కానీ దేవుడి గురించి తెలియకపోతే నడిపించే భర్త ఉండడు, వడ్డించే భార్య ఉండదు. ఎందుకంటే ఈ బైబిలే ఏం నేర్పించిద్ది అంటే ఎలా నడిపించాలో నేర్పించిద్ది, ఎలా వడ్డించాలో నేర్పించింది. అంటే జీవిత విధానాలను ఎవరు నేర్పిస్తారంటే బైబిల్ నేర్పించింది. ఆ బైబిల్ మిడతలు బాగా నేర్చుకుంటున్నాయి, మనుషులు నేర్చుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రియులారా, మనుషులుగా మీకు ఇచ్చిన ఈ యొక్క అవయవాలను దేవుడి కొరకు ఉపయోగించండి. దేవుడు వాక్యం వినడానికి ప్రయాసపడండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను, మీకు కలిగిన సమస్తమును ఆయన దీవిస్తాడు. ఖచ్చితంగా మనుషులు లోపాలు ఉంటాయి, ఆ లోపాలను సరి చేసుకునే విషయంలో మీరు ప్రయత్నం చేయండి. లోపము లేని మానవుడు ఎవరు కూడా లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఆ మహిమను నువ్వు పొందాలి అంటే నీ మనసులో పశ్చాత్తాపం అనేది మొదలవ్వాలని కోరుకుంటూ, మరి మీ అందరూ మీ జీవితాలను సరిదిద్దుకుని ఈ 2024 అయిపోయింది, ఇంక 25లో అయినా మీ యొక్క సిన్సియారిటీని, మీ యొక్క జెన్యూన్ని, మీ యొక్క హృదయ తలంపులను దేవునికి అనుకూలంగా మీరు మార్చగలని కోరుకుంటూ, ఎంతో ఓపికగా విన్న మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ